వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు నిర్మాణాలు కాదని దార్శనికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కెనాల్ పనులను పునఃప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. ప్రభుత్వం వెంటనే వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్పీ ఆధ్వర్యంలో డిమాండ్. ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీ ట్రస్ట్ వారి ద్వారా యూనిఫామ్స్ పంపిణీ. అఖిల భారత మహిళా కాంగ్రెస్ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ. రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చన రఘునందన్. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్న సూర్యాపేట షీ టీం ఎస్ఐ నీలిమ. ఇస్రో విజయాల్లో కీలక పాత్ర పోషించిన సూర్యాపేట వాసి చెరుకుపల్లె వెంకటరమణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు నిర్మాణాలు కాదని ధార్మికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతరం ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారమైన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు నిర్మాణాలు కాదని దార్శనికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతరం ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. ముందుగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద రాష్ట్ర గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా రాష్ట్ర గవర్నర్కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్, నారాయణ, అమిత్ తదితరులు పుష్పగుచ్చాలు అందచేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 4వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియం వద్ద మొక్కలు నాటారు. అనంతరం 22 మందికి పిహెచ్డి అవార్డులను, 57 మందికి గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ విద్యారంగం, పరిశోధన, ఆవిష్కరణలు మరియు సేవా కార్యకలాపాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంగా గ్రామీణ వాతావరణంలో ఉంటూ తెలంగాణ అంతటా గ్రామాల నుండి ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిస్తుందని అన్నారు. చాలామంది మొదటి తరం అధ్యాపకులు వారు హాజరైన ప్రతిబంధకాలతో ఇక్కడికి వచ్చి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వారికి ఎదగడానికి ఒక పోషణ వేదికను నిరంతరం అందిస్తుందన్నారు. హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధనలను ప్రోత్సహించాలని, ఇంజనీరింగ్ విభాగంలో చేయూతనివ్వాలని అన్నారు. ప్రతి విద్యార్థి చదివే సబ్జెక్టులో డిగ్రీ, తనకి ఇష్టమైన అంశంలో సైతం మరో డిగ్రీ సాధించాలని ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి కాజా అల్తాఫ్ హుసేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, గవర్నర్ ఏడీసీ భవానీ ప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, యూనివర్సిటీ అధ్యాపక బృందం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డి రాష్ట్ర గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులున్నారు. Yeah, this is panel solar panel and it carries 1500 kgs. 1500 kgs. 4 hours charging will run for 90 kg. 4 hours charging will run for 90 kg. राष्ट्रीय सैल्यूट सलामी
శస్త్రు సార్ థ్యాంక్ యూ సో మచ్. సార్ వెనకాల అజయ్ సార్ కొంచెం జరిగాను సార్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కందిగడ్డ సమీపంలో కొన్ని సంవత్సరాల పాటు భూ సమస్యలతో నిలిచిన కెనాల్ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు నుండి ఆలేరుకు నీరు వచ్చే ఎడమ కాలువ పనులు ఇద్దరు అన్నదమ్ముల తగాద వల్ల కందిగడ్డ తండా వద్ద ఆగిపోవడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కందిగడ్డ సమీపంలో కొన్ని సంవత్సరాల పాటు భూ సమస్యతో నిలిచిన కెనాల్ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు నుండి ఆలేరుకు నీరు వచ్చే ఎడమ కాలువ పనులు ఇద్దరు అన్నదమ్ముల తగాదా వల్ల కందిగడ్డ తండా వద్ద ఆగిపోవడం జరిగిందని, గత పాలకులు ఈ సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారని, అన్నదమ్ముల తగాదాకు పరిష్కారం చూపించి ఈ దేవాదుల ఎడమ కాలువ పనులను ప్రారంభించామని, దీనికి సహకరించిన స్థానిక రైతులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 15 గ్రామాలకు నీరు అందించగలుగుతామని, సుమారు 5-6 వేల ఎకరాల సాగులోకి వస్తుందని, దీనివల్ల ఆలేరు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, దూసరి మురళి, ఎగ్గిడి శ్రీశైలం, మల్లెల శ్రీకాంత్, తుంగ కుమార్, ఊట్కూరి సురేష్, జిట్టా సిద్ధులు, దూడల రాజు, మహమ్మద్ గౌస్, మహిళా నాయకులు పావని, కవిత, గ్యాదపాక దీప, పాము అనిత మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలే బీలైనగా నాయకత్వం వర్ధిల్లాలే బీలైనగా నాయకత్వం జై ఈ ఆలేరు ఎడారి ప్రాంతం ఈ ఆలేరుకు దేవాలయ నీళ్ళు ఇక్కడ తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఇది లెఫ్ట్ కెనాల్ కాలువ గత 15 ఏళ్ళుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ 10 ఏళ్ళ పాలనలో వాళ్ళ కమిషన్ల కోసం కాలువలతో వీరు కమిషన్ కోసం కాళేశ్వరం కట్టి తప్ప ఈ ఆలేరు ప్రాంతాన్ని పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళకి చేసి ల్యాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్లకు ఎస్టీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకు ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి మా గౌరవ జేసీ వీరారెడ్డి గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా అధికారులు, దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా తస్వ చేసి ఈరోజే పనులు కూడా ప్రారంభించాం. దీనివల్ల కొల్లూరు, మందనపల్లి, తూర్పుగూడెం, టంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని 8 గ్రామాలతో గొలనకొండతో పాటు 10-15 గ్రామాలు సుమారు ఒక 7-8 ఎకరాలు ఈ కాలువ వల్ల సాగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు. ఇవాళ 1000 మంది రైతులు బతికే ఉంది. కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఇద్దరికి సమన్యాయంతో ఎవరి భూమి కూడా ఎక్కువ నష్టపోకుండా ఆ కాలువ కూడా అవసరం మేరకే కాలువ తీసుకొని తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులతో పాటు వాళ్ళకి భూమి గుమ్మడం కూడా ప్రభుత్వం నుంచి ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇవాళ పనులు ప్రారంభించాం. దీనివల్ల ఆలేరు 70% అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి, అశ్వరపల్లి నుంచి అక్కడ నీళ్లు, నవాపేట నుంచి గుండాల మండలం సస్యశ్యామలం, అక్కడ మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచం నుంచి తుర్కపల్లి, రాజపేట కూడా సస్యశ్యామలం ఉన్నాయి. ఈ 2 ఏళ్లనే సుమారు 130 నుంచి 150 చెరువులు నింపినాం. గొలుసుకట్టు చెరువులకు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 7 ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ కొలంపేకలో కూడా ఆ కాలువకు 10 ఏళ్ళ నుంచి కట్టుగాలం లేకపోతే దానికి కూడా సపరేట్ మిషన్ పెట్టి కొలంపేక చెరువు నింపడానికి కూడా ప్రయత్నం చేసినాం. చాలా సంతోషం. ఇక తండావాసులు పెద్ద మనసుతోటి మా పొలాలకు మేము కాలువ ఇస్తామని చెప్పి ఒప్పుకొని ఇవాళ వాళ్ళ చేతనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించేందుకు చాలా సంతోషం. దీనివల్ల ఇక్కడ ఈ ప్రాంత రైతులంతా కూడా ఒక పండగ వాతావరణంగా సుమారు ఇవాళ 4-5 వేల మంది రైతులు వచ్చారంటే ఈ దేవాదుల ప్రాజెక్టు ఆలేరుకు ఎంత ఉపయోగం ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తయితే మండలం మొత్తం సస్యశ్యామలం కాబట్టి దీనికి సహకరించిన బిలియనాయక్ వెంకన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ఇంకా మిగతా రైతులు కూడా సహకరిస్తారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా అందిస్తారని మాటిస్తూ దీనికి కాలువ కోసం సహకరించిన అధికారులకు ముఖ్యంగా మా జేసీ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడ ఈ గారికి, డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చేయుత పెన్షన్లన్నీ పెంచుతామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్యాలగూడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పెన్షన్దారులతో ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకారం శ్రీనివాస్ మాదిగ, దైద సత్యం మాదిగ, విహెచ్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హౌమద్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 చేయుత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వికలాంగుల సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ దాస్ యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం నాయకుడు సింగారం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని, వృద్ధాప్య పెన్షన్లు చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు 4,000 చేయాలని, ఒంటరి మహిళా పెన్షన్లు కూడా 4,000 చేయాలని అన్నారు. నిరుపేదలకు కొత్త పెన్షన్లు కూడా అందచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంఘం నాయకుడు జువ్వాజీ మహేందర్, కచ్చిగల్ల మధు, రాజు, నరసరాజు, లక్ష్మీ నర్సు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేయుత పింఛన్ల మహాధర్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు చేయుత పింఛన్లకు 2,000 రూపాయలు వస్తున్నటువంటి పింఛను 4,000 రూపాయలు పెంపు కొరకు, అదేవిధంగా
కొత్త పింఛన్లు 4 సంవత్సరాల సంది కూడా కొత్త పింఛన్లు ఇప్పటి వరకు కూడా రాకపోవడం అదొకటి. అదేవిధంగా వికలాంగులకు ఇస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ కొరకాయి. అదేవిధంగా వికలాంగులకు కూడా సర్టిఫికెట్లు ఉండి కూడా ఇప్పటి వరకు పింఛన్ రాని వాళ్ళు 4 సంవత్సరాల సంది దరఖాస్తు పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి వికలాంగులు. అదేవిధంగా చేత పింఛన్దారులు కూడా 4 సంవత్సరాల సంది కొత్త పింఛన్లకు దరఖాస్తు పెట్టుకొని ఇప్పటి వరకు రాని వాళ్ళు. అదేవిధంగా ఈ పింఛన్ల పెంపు కొరకు కొత్త పింఛన్ల మంజూరు కొరకై ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ధర్నా కార్యక్రమం చేస్తూ అన్ని మండల కేంద్రాలలో మండల ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఎంఆర్ఓ గారికి సిఫారసులు చేసి గౌరవశ్రీ మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతూ ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది చేత పింఛన్దారులు ఉన్నారు. మరి అందరికీ కూడా పింఛన్లు వస్తున్నాయి. కొంతమందికి చాలా వరకు పింఛన్లు రావట్లేదు. మరి అదేవిధంగా ఈ 50 లక్షలు ఇంటికి ఒక 4 వేసుకున్న 2 కోట్ల మంది జనాభా అవుతారు ఈ రాష్ట్రంలో చేత పింఛన్దారులు అన్న సంగతి మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ చేత పింఛన్దారులు 2 కోట్ల జనాభా ఏదనుకుంటే గెలిపేయాలన్నా ఓడగొట్టాలన్నా కూడా అన్నింటిలో ఉంటారనే సంగతి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా గత పాలకులు కూడా ఇదే విధంగా చేసిరు. వాళ్ళకు కూడా చేత పింఛన్దారులందరూ కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పినాం. ఇప్పుడు కూడా ఇకనైనా మా పింఛన్లు పెంచకపోతే ఏం చెప్తామో ఏం చేస్తామో ఈ చేత పింఛన్దారుల సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ అప్పీలు చేస్తున్నాను, ప్రాధాయపడుతున్నాను. చేత పింఛన్లు తక్షణమే వెంటనే పెంచాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటూ జై వికాస్ ద్వారా తెలియజేస్తున్నాము. దాన్ని గవర్నమెంట్కి సమర్పించి వీళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా తమ వంతు సహకారం అందిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీములు వస్తారు. వికలాంగులు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, కొడుకులు కోడళ్ళు పెట్టిన ఉన్నారు. ఈ 2000 పింఛన్ తోటి మేము ఎట్లా బతకాలి? వేలెట్లా బతకాలి? మన పింఛన్ కాడికి పోతే ఒకరి మీద ఒకరు దోచేసి మనం ఒకరి మీద దోచేస్తే ముక్కు ముద్దు పట్టి రక్తం మొత్తం వచ్చింది. ఆంధ్రలో ఇంటికి వచ్చి అమ్మని పిలిచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిధిలోని దేవలమ్మ నాగారం ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు సోమవారం రోజున ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీ ట్రస్ట్ వారి ద్వారా 1,20,000 విలువైన యూనిఫామ్స్ ప్రైమరీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి డీసీబీ ఆకాంక్ష యాదవ్ వేంచేసి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల పరిధిలోని దేవలమ్మ నాగారం ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు సోమవారం ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ ట్రస్ట్ వారి ద్వారా 1,20,000 విలువైన యూనిఫామ్స్ ప్రైమరీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి డీసీపీ ఆకాంక్ష యాదవ్ వ్యంచేసి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. డీసీపీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. మరియు దుస్తులు అందించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎలికట్టె గురువారావు మరియు చౌటుపల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ ట్రస్ట్ చైర్మన్ పి మోహన్ రావు, టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి టంగుటూరి రామ్, కోమటిరెడ్డి, నరసింహారెడ్డి, గట్టు ప్రియాంక, సుగుణమ్మ, ఉపాధ్యాయులు శివజ్యోతి, దేవాని, ఉస్మాన్, శ్రీలత, అంజయ్య, నిర్మల, రాణి, కవిత, శారద, విజయలక్ష్మి, విజయ, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున అఖిల భారత మహిళా కాంగ్రెస్ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ అధ్యక్షురాలు అల్కలాంబ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్లను, ఏఎన్ఎం, ఆశా వర్కర్, సీనియర్ మహిళలను శాల్వలతో సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం అఖిల భారత మహిళా కాంగ్రెస్ 41వ
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ అధ్యక్షురాలు అల్కమాంబ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్లను, ఏఎన్ఎం, ఆశా వర్కర్, సీనియర్ మహిళలను శాలువాలతో సన్మానించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం పద్మ మాట్లాడుతూ, గతంలో మహిళల కోసం రాజియా సుల్తానా, రుద్రమాదేవి, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ ఎంతోమంది వీర మహిళల అభివృద్ధి కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. నేటి మహిళలు నారీ శక్తిని స్ఫూర్తిగా తీసుకొని మహిళా శక్తి చాటాలని అన్నారు. మహిళలు శక్తివంతంగా పనిచేయాలని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం భవిష్యత్తుగా ప్రతి ఒక్క అక్క, చెల్లి, తల్లి జీవితాల్లో వెలుగులు నింపుతూ కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ పావని, జిల్లా ప్రధాన కార్యదర్శి జి కవిత, మహిళా జిల్లా జనరల్ సెక్రటరీ వనజారెడ్డి, మండల అధ్యక్షురాలు గ్యాదపాక దీప, పట్టణ అధ్యక్షురాలు పాము వనిత, యాట జయ, పరంజ్యోతి, లత, రేణుక, భానుమతి, పి జ్యోతి, సరోజనమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నర్సింహులగూడెం వద్ద ఒక రైస్ మిల్లులో రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తనిఖీలు నిర్వహించారు. రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నరసింహులగూడెం వద్ద ఒక రైస్ మిల్లులో రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ రఘునందన్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా నాంపల్లి మండలంలో విచ్చలవిడిగా రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కొంతమంది వ్యక్తులు పేద ప్రజలకు అందించాల్సిన ప్రజా పంపిణీ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలిస్తున్నట్లు పలు ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డితో కలిసి నరసింహులగూడెం రైస్ మిల్లు నందు తనిఖీలు నిర్వహించగా రేషన్ బియ్యంను విక్రయించి నూకలుగా మార్చి అక్రమ మార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసిందని ఆయన అన్నారు. రైస్ మిల్లు నందు అనుమానించదగ్గ ప్రజా పంపిణీ బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. రైస్ మిల్లు నందు రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసినట్టు వివరాలు తెలిపే విధంగా పత్రాలు ఏవీ లేకపోవడం వల్ల అనుమానాలు తలెత్తుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్,
నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ కె లింగారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ తరం లేదా సరే అది ఇంకో తరం చేసి మళ్ళీ ఇప్పుకోవచ్చు. ఒకటే ఇస్తాము ఎప్పుడైనా. అవునా అది మళ్ళీ మీరు డూప్లికేట్ తనతో మళ్ళీ తీసుకోవచ్చు అంటే నేను దీని గురించి మాట్లాడతలేను. నాకు మామూలు ఇంటికేసి తరం కావాలి నాకు. అరే చేద్దాం ప్రైమరీగా మీరు సీజ్ చేసుకోవాలి. చేస్తాను వీపన్ మరి నేను ఇస్తాను కంప్లైంట్. మీ ఇష్టం కంప్లైంట్ ఇవ్వండి, ఇష్టం లేకపోతే మీ ఇష్టం. మీరు కంప్లైంట్ ఇస్తాం కానీ కంప్లైంట్ కూడా నేనే ఇక్కడ మేము ఆల్రెడీ సరే మీ ఇష్టం. కంప్లైంట్ మీరు వేస్తారు కంప్లైంట్ వచ్చినా మీరు చేస్తారంటే ఇక నాకు ఇంకా హాయి, లేకపోతే నేను చేస్తాను. కాబట్టి పంచనామా మీరు చేస్తూ ఉంటే పంచనామా మీరు చేస్తారని చేయాలి. చేసుకోండి బార్బర్ నా క్లీన్ చేస్తుంది, నాకేం క్లీన్ చేస్తుంది. బార్బర్ అయినా కూడా రేషన్ చేస్తుంది. వాడి ఉడ్డు తీసి పట్టించుకుంటాడు. అందుకే ఇప్పుడు నాయి అన్నా కానీ సరే అందుకే 24 hours దాకా ఆగుదామంటాను. నేను 24 గంటలు నేను సీల్ చేసి షట్టర్ సీల్ చేద్దాము కానీ ఆ సర్టిఫికేట్ వచ్చేస్తే మనకు మీకే అడ్డం మాకే అడ్డం కన్ఫర్మే. నేను అన్నీ సీల్ చేద్దాం సార్, కాగజ్ సీల్ చేద్దాము కానీ ఇప్పటికైతే షట్టర్ సీల్ చేసి పరిచి బిల్నే సీల్ చేసుకుని చూపేద్దామంటున్నా. బిల్లు సీల్ అదే అంటున్నా, బిల్నే సీల్ బిల్లుని చూపిద్దాం మనం. రేషన్ బియ్యం పట్టుబడ్డ రేషన్ ఇదని దానికి చూపిద్దాం. కానీ ఆ సర్టిఫికేట్ అనేది మనకు రేపు 11 o'clock వస్తుంది. నా పేరు మాచన రఘునందన్, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ని. ఈరోజు నమ్మదగ్గ సమాచారం వచ్చింది. ఈ నాంపల్లి మండలంలో నర్సింహులగూడెంలో ఉన్న రైస్ మిల్లులో రేషన్ బియ్యం కొనుగోలు చేసి దాచడమే కాకుండా ఆ బియ్యాన్ని మళ్ళీ నూకలుగా మార్చి ప్రక్రియ నడుస్తుందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు నాంపల్లి పోలీసులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే రేషన్ బియ్యంగా అనుమానించి దగ్గర సరుకును వీళ్ళు నూకలుగా మారుస్తున్నారు కాబట్టి కొన్ని ఒక 20-30 సంచులను పౌర సరఫరా శాఖకు స్వాధీనం చేయడం జరిగింది. అయితే మిల్లర్లు తెలివిగా ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యం కొని మళ్ళీ దాన్ని అట్లనే పెట్టకుండా నూకలుగా మార్చేయడానికి అలవాటు పడుతున్నారు. మరి రేషన్ బియ్యం కొనడము తప్పే, రేషన్ బియ్యం కొని నూకలుగా మార్చడం తప్పే. కావున రేషన్ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొనవద్దు అని వార్నింగ్ చేయడమే కాకుండా రేషన్ బియ్యం అంటే మీరునే సీజ్ చేస్తాను కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే రేషన్ బియ్యంను కొనడం అనేది చట్టం ప్రకారం నేరము. ఆ రైస్ మిల్ కూడా సీజ్ చేసేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రైతుల దగ్గర నుంచి కూడా వడ్లు కొనకుండా చేసేంత చట్టపరమైన హక్కులు ఉన్నాయి. కాబట్టి రేషన్ బియ్యం కొంటే మాత్రం నా నేరానికి మామూలు శిక్షలు లేవు, పెనాల్టీ ప్లస్ పనిష్మెంట్ 2 ఉంటాయి. కాబట్టి ఏ పట్టి పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాలు కానీ ఎక్కడైనా కానీ రేషన్ బియ్యం కొనే అలవాటుకు స్వస్తి చెప్పండి. లేదు అంటే రైస్ మిల్స్ సీజ్ చేయడం ఖాయం, సీల్ చేయడం కూడా ఖాయం. ఫోటో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వికలాంగుల సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ దాస్ యాదగిరి పాల్గొన్నారు.
చేయుత పెన్షన్లన్నీ పెంచుతామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్యాలగూడ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పెన్షన్దారులతో ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా నల్గొండ అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా, దైద సత్యం మాదిగా, విహెచ్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు 6,000 చేయుత పెన్షన్దారులకు 4,000 పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ పెన్షన్లు తీసుకుంటున్న పెన్షన్దారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి 20 నెలలు గడుస్తున్నా కూడా పెన్షన్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా 60 లక్షల మంది పెన్షన్దారులను మరియు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న 10 లక్షల మందిని రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ఆయన ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికైన తర్వాత ఒక మాటగా అబద్ధాల ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతారని గుర్తు చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఈరోజు వికలాంగులు మరియు చేయుత పెన్షన్ తీసుకునే పెన్షన్దారులతో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. పెన్షన్లు పెంచకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనంతరం తహసీల్దార్ని కలిసి పెన్షన్లు పెంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ మాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు దైదా శ్రీనివాస్, దైదా వెంకట్, దైదా శరత్, ఈ కార్యక్రమంలో చేయుత పెన్షన్దారులు మరియు వికలాంగుల సంఘాల నాయకులు మదన్ నాయక్, దర్శనం సైదులు, వల్లపు దాసు, శ్రీను, శ్రీనివాస్, వీరాపురం నరసింహ, షేక్ అబ్సర్, బంటు యాదమ్మ, బంటు జానకమ్మ, దేవయ్య, భద్రారెడ్డి, వజ్రగిరి విజయ్, సుధాకర్, రాజు, సైదులు, దనకొండ వెంకన్న, దార వెంకన్న, పంటు లక్ష్మమ్మ, ఎండి కలీం బాబా, ఎండి అలీమా బేగం, ఎస్కే అమీనా బేగం, ఓర్సు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ ఆదేశం మందకృష్ణ గారి ఆదేశం మీదకి వృద్ధులకి, వితంతులకి, గీత కార్మికులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి ఏదైతే గవర్నమెంట్ పెన్షన్స్ పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మాకు పెన్షన్లు పెంచాలని చెప్పేసి అన్ని మండలాలు, అన్ని జిల్లా కలెక్టరేట్లు, అన్ని 33 జిల్లాలు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి మాకు కొత్త పెన్షన్స్ కూడా పెంచాలని చెప్పేసి మేము ఈ నిరసన తెలియజేయడానికి కోసం మా గుండాల మండలంలో మేము ధర్నా కూర్చున్నాం. మాకు ఎంఆర్ఓ గారు లేదంటే డీటీ గారే కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఏదైతే హామీలు ఉన్నాయో మా హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ మా ఎంఆర్పిఎస్ సోదరులే కానీ పిహెచ్పి సోదరులే కానీ మా ముందుండి నడిపించారు. దీనికి అందరికీ పోలీస్ శాఖ వారికి, విలేకరులకి మా వికలాంగుల తరఫు నుంచి, మా పింఛన్దారుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ జై వికలాంగ్, జై వికలాంగ్, ఐక్యత. వికలాంగులకు మన శ్రీమంత్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల పీరియడ్లో హామీలు ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6,000, వితంతులకు 4,000 ఇస్తున్న రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఇక్కడికి సంవత్సరంన్నర అవుతుంది. అయినా కూడా మా వికలాంగులకు, వృద్ధులకు, గీత కార్మికులకు, వితంతులకు ఎవరికి కూడా కనికరం లేకుండా, ఏమాత్రం కనికరం లేకుండా మా మీద విరుద్ధంగా చూడడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అయినా ఎన్నికల హామీల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు అదే ప్రకారం మాకు పెన్షన్ 6,000, 4,000 ఇవ్వాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మండలాధికారికి కూడా మాకు కూడా ఇటువంటి సమస్యలు రిపోర్ట్ అయిన విషయాలు వెంబడే గవర్నమెంట్కి తెలియజేయాలని మా ఉదయపూర్వకంగా వికలాంగుల తరఫున కోరుతున్నాం. అదేవిధంగా
ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం సంవత్సరం అర్థమవుతుంది, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా మాకు మా వికలాంగుల మీద కనికరం ఉంచి మాకు 6,000, వికలాంగులకు 6,000, విద్యార్థులకు 4,000, వృద్ధులకు 4,000 ఇచ్చి మాకు జీవనోపాధి లేక గడుస్తున్న విధంగా ఉన్నది. ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రతి వస్తువు రేటు పెరుగుతున్నాయి. వీళ్ళు ఇంతమంది ఉన్న పింఛన్లు మాకు సరిపోవడం లేదు. అదేవిధంగా ఈసారి 6,000 మాకు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మా వికలాంగుల తరఫున కోరుతున్నాను. జై వికలాంగులు. ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్నకుమార్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట షీ టీం ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్నకుమార్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట షీ టీం ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు, గురువుల మాటలు వింటూ వారి బాటలో పయనిస్తూ తమ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలన్నారు. అలాంటి యువత డ్రగ్స్ మత్తులో భవిష్యత్తు కోల్పోతున్నారన్నారు. డ్రగ్స్ మత్తులో యువశక్తి నిర్వీర్యం అవుతుందన్నారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్కు బానిసలు కావద్దన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, రోడ్డు ప్రమాదాలు ఇలా సామాజిక అంశాలపై పోలీస్ కళా బృందం పాటలతో అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాల వల్ల మోసాలకు గురి కావద్దు. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలుపవద్దు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట రూరల్ 2 ఎస్ఐ వెంకట్రాములు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పి సైదులు, బి రమేష్, రవికుమార్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్, మానవ అక్రమ రవాణా కార్యక్రమం హెచ్సి సాగర్, షీ టీం హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ రెడ్డి, షీ టీం మహిళా కానిస్టేబుల్ ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క గ్రౌండ్ సెగ్మెంట్ విభాగాలలో ఒకటైన ఈస్ట్రాక్ 50వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఏడాది పొడవునా జరిగే స్వర్ణోత్సవాల వేడుకలు సెప్టెంబర్ 10న ఈస్ట్రాక్ ముఖ్య కార్యాలయం బెంగళూరులో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ప్రారంభించారు. కీలకమైన శ్రీహరికోట స్టేషన్ ప్రస్తుత అధిపతిగా మన సూర్యాపేట జిల్లా పిల్లల మరియు వాస్తవ్యులు చెరుకుపల్లి వెంకటరమణ ఇస్రో యొక్క అన్ని రాకెట్ విభాగాలలో ట్రాకింగ్ సపోర్ట్ అందించి ఇస్రో విజయాలలో కీలక పాత్ర పోషించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క గ్రౌండ్ సెగ్మెంట్ విభాగంలో ఒకటైన ఐఎస్ఆర్ఓ టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇస్ట్రాక్ ఐఎస్టిఆర్ ఏసీ 50వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఏడాది పొడవునా జరిగే స్వర్ణోత్సవ వేడుకలు సెప్టెంబర్ 10న ఇస్ట్రాక్ ముఖ్య కార్యాలయం బెంగళూరులో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని ఇస్రో సెంటర్స్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్స్, ఇస్ట్రాక్ పూర్వ డైరెక్టర్స్ వంటి ప్రముఖుల సమక్షంలో ఇస్ట్రాక్ ప్రస్తుత మరియు పూర్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన ఇస్ట్రాక్ సెప్టెంబర్ 6, 1976న శ్రీహరికోటలో స్థాపించబడింది. భూమి పరిశీలన, అంతరిక్ష శాస్త్రం మరియు అంతర్గ్రహ ఉపగ్రహాలు మరియు ఏఎస్ఆర్ఓ యొక్క అన్ని లాంచ్ వెహికల్
మిషన్ల కోసం గ్రౌండ్ సెగ్మెంట్ నెట్వర్క్లను అందించడం మరియు ఇతర ఏజెన్సీల లాంచ్ వెహికల్ మిషన్లకు మద్దతు ఇవ్వడం బాధ్యత. ఈ అద్భుతమైన సందర్భంగా మాజీ కార్యదర్శులు, డిఓఎస్, ఇస్రో మాజీ డైరెక్టర్లు మరియు ఇస్టాక్ మాజీ డైరెక్టర్లు కూడా ఇస్టాక్ సాధించిన వివిధ విజయాలను ప్రశంసించారు మరియు ISRO యొక్క వివిధ అంతరిక్ష అన్వేషణ మిషన్ల సమయంలో ఇస్రోలో గడిపిన రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరికోటలోని ఒకే స్టేషన్ నుండి ప్రారంభమై మిషన్ ఆపరేటర్లు డీప్ స్పేస్ ట్రాకింగ్ మరియు అంతరిక్ష నిఘాలో సామర్థ్యాలతో కూడిన విస్తారమైన ప్రపంచ నెట్వర్క్గా ఈరోజు ISTRAC విశాల పరిమాణాన్ని కూడా ప్రదర్శించింది. ఈ సందర్భంగా గత నెల అంతరిక్షంలోని ISSలోకి యాక్సియం 4 ద్వారా వెళ్లి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన 2వ భారతీయ గగనయాత్రి ఆస్ట్రానాట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలని పంచుకోవడం జరిగింది. ఇంత కీలకమైన శ్రీహరికోట స్టేషన్ ప్రస్తుత అధిపతిగా మన సూర్యాపేట జిల్లా పిల్లల మరియు వాస్తవ్యులు చెరుకుపల్లె వెంకటరమణ ఇస్రో యొక్క అన్ని రాకెట్ ప్రయోగాల్లో ట్రాకింగ్ సపోర్టు అందించి ఇస్రో విజయాల్లో కీలక పాత్ర పోషించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం. హెడ్లైన్స్ మరోసారి. విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని దార్శనికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కెనాల్ పనులను పునఃప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. ప్రభుత్వం వెంటనే వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్పీ ఆధ్వర్యంలో డిమాండ్. ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీ ట్రస్ట్ వారి ద్వారా యూనిఫామ్స్ పంపిణీ. అఖిల భారత మహిళా కాంగ్రెస్ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పండ్లు పంపిణీ. రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ DT మార్చన రఘునందన్. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని MRPS ఆధ్వర్యంలో ధర్నా. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్న సూర్యాపేట షీ టీమ్ SI నీలిమ. ఇస్రో విజయాల్లో కీలక పాత్ర పోషించిన సూర్యాపేట వాసి చెరుకుపల్లె వెంకటరమణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.